రాజమౌళికే ఈ క్రెడిట్ అనుకుంటే, ఇప్పుడు సుకుమార్ కూడా ఇదే రూట్‌లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అన్న ట్యాగ్ సంపాదించుకున్నారు. టాలీవుడ్‌లో ఒక్క హిట్ కొట్టి నిలబడ్డమే కష్టం. అలాంటిది స్టార్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టి పాన్ ఇండియాని మొత్తం అట్రాక్ట్ చేస్తున్నారు సుకుమార్. తీసిన ప్రతి సినిమా డిఫరెంట్, చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్. అప్పటి వరకు జస్ట్ డైరెక్టర్ అయిన సుకుమార్ పుష్పతో స్టార్ డైరెక్టర్ అయిపోయారు. డైరెక్టర్లలో సూపర్ సక్సెస్ఫుల్ గా కెరీర్ కంటిన్యూ చేస్తున్న సుకుమార్ తీసిన సినిమాలన్నీ కూడా మాక్సిమం హిట్లే. 2024లో వచ్చిన పుష్ప 2 1870 కోట్ల కలెక్షన్స్ తో ఇండస్ట్రీ రికార్డ్ సెట్ చేసింది. బాలీవుడ్ లో కూడా ఇంతవరకు ఎవరికీ లేని క్రేజ్ రికార్డ్ ని సొంతం చేసుకుంది సుకుమార్ చేసిన పుష్ప 2. 500 కోట్లతో తెరకెక్కిన పుష్ప 2 బాలీవుడ్ లోనే 800 కోట్లు కలెక్ట్ చేసింది. పుష్ప 2తో ఆడియన్స్ కి కావాల్సిందేంటో అది డెలివర్ చేసి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు. క్వాలిటీ సినిమాకి కావాల్సినంత టైం తీసుకుని ఆడియన్స్ కి కావాల్సిన హై ఎంటర్టైన్మెంట్ ఇస్తూ తన మూవీ మేకింగ్ ని బాక్సాఫీస్ రికార్డులకి తగినట్టు మార్చుకున్న సుకుమార్ నెక్స్ట్ చరణ్తో చేయబోతున్న సినిమాపై హైప్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. యానిమల్ ఇండియన్ సినిమా స్టైల్ ని మార్చి చూపించిన సినిమా. కంటెంట్ ని అంతే బోల్డ్ గా ప్రెజెంట్ చేసిన సందీప్ రెడ్డి గురించి పాన్ ఇండియా వైడ్ గా జరిగిన చర్చ అంత ఇంత కాదు. బోల్డ్ అటెంప్ట్ తోనే 1000 కోట్ల కలెక్షన్లు సాధించి పాన్ ఇండియా వైడ్ గా హాట్ టాపిక్ అయిన సందీప్ రెడ్డి వరుసపెట్టి సక్సెస్లతో అన్స్టాపబుల్ గా దుమ్ము రేపుతున్నారు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాలతో సందీప్ రెడ్డి సెన్సేషన్ అయ్యారు. మూవీ మేకింగ్ లో సందీప్ రెడ్డి స్కూల్ సపరేట్. ఆ క్రేజీ మేకింగ్ కే పాన్ ఇండియా హీరోలందరూ ఫిదా అవుతున్నారు. వరుసగా ప్లాఫుల్లో ఉన్న హీరోలకి బ్లాక్ బాస్టర్లు ఇచ్చే పనిలో ఉన్నారు సందీప్. అలా షాహిద్ కపూర్ కి కబీర్ సింగ్, రణబీర్ కపూర్ కి యానిమల్ ఇచ్చారు. ఈ సినిమాలతోనే బ్లాక్ బాస్టర్ టాక్ తెచ్చేసుకున్న సందీప్ రెడ్డి ప్రభాస్ తో చేస్తున్న స్పిరిట్ తో ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డుల్ని బద్దలు కొడతారన్న టాక్ ఇప్పట్నుంచే స్పీడ్ అవుతుంది. రాజమౌళి తర్వాత ఆ రేంజ్ గ్రాండియర్ తో సినిమాలు చేసే డైరెక్టర్ రావడం కష్టమే అనుకున్నారు జనాలు. అయితే నాగశ్విన్ మాత్రం ఆ ప్లేస్ ని రీప్లేస్ చేసేస్తున్నారు. రాజమౌళి లాంటి డైరెక్టర్లని బీట్ చేయగలిగే నెక్స్ట్ లెవెల్ కంటెంట్ ని, నెక్స్ట్ లెవెల్ వరల్డ్ ని క్రియేట్ చేయడం, ఆడియన్స్ ని కన్విన్స్ చేయడం అంత ఈజీ కాదు. అయితే ఇప్పటి వరకు తెలుగు వైపు చూడని బాలీవుడ్ స్టార్స్ తో కల్కి చేసి దాదాపు 1000 కోట్ల సక్సెస్ అందుకుని కమర్షియల్ స్టామినా ఉన్న డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్నారు నాగశ్విన్. ఇప్పటి వరకు తెలుగు సినిమాలో రాని సరికొత్త జానర్ తీసి గ్లోబల్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశారు. ఎవడే సుబ్రహ్మణ్యంతో యూత్ ని, మహానటితో ఫ్యామిలీ ఆడియన్స్ ని, కల్కితో అందర్నీ అట్రాక్ట్ చేసి 100% సక్సెస్ తో ఉన్న నాగశ్విన్ కల్కి 2లో ఇంకేం చూపించబోతున్నారు అన్న క్యూరియాసిటీని క్రియేట్ చేస్తున్నారు. త్వరలోనే కల్కి 2కి సంబంధించి అనౌన్స్మెంట్ కూడా రాబోతుందని తెలుస్తోంది.